అందరికి వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తుతిస్తూ ఇచ్చిన అవకాశాన్ని చేసుకోకూడదని ఆశపడ్డాను. సో ఇంతవరకు 7 మాటల్లో చాలా చక్కగా ధ్యానించారు. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సో నేను జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇది క్లోజ్ చేస్తాను. ఏంటంటే, దేవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పరిచర్య మనము క్యాజువల్గా ధ్యానించాలంటే ఎలా అంటే, చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఎంత జరిగింది కదా. ఎట్లా అంటే, దేవుడు 33.5 సంవత్సరాలు బ్రతికారు, అది షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు, అది షార్ట్ టైం. ఆయన సిలువ మీద మరణించినప్పుడు కూడా అతి తక్కువ సమయంలో చనిపోయారు. నేను ఇది రిఫరెన్స్ బైబిల్లో ధ్యానించినప్పుడు 9 గంటల సిలువ వేస్తే 6 గంటల తర్వాత చనిపోయారు, అంటే 3 o'clock. సో యాక్చువల్గా సిలువ మీద శిక్ష భరించే వాళ్ళు 2-3 days తర్వాత కానీ చనిపోరంట. కానీ దేవుడి చిత్తం కుమారుడి పట్ల ఎలా ఉందంటే చాలా తక్కువ సమయం అన్నమాట. పోనీ తక్కువ సమయం అది ఎలా క్యాష్ చేసుకున్నారంటే, తక్కువ సమయంలో విస్తారమైన పరిచర్య మనం చూసాము, అనేకమైన ఆత్మల రక్షణ మనం చూసాం. సో కుమారుడే కాదు, మనం ఈ లోకంలో ఉన్న మన భక్తులేంటి, సేవకులేంటి, కానీ చెప్పాలంటే మా పాస్టర్ గారు కూడా అతి తక్కువ సమయంలో చనిపోయారు, కానీ విస్తారమైన పరిచర్య బూదిగంతాల వరకు సాక్షిగా ఉన్నారు. అతనే కాకుండా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కూడా అంతే, ఏజ్ తక్కువే కానీ విస్తారమైన పరిచర్య. కానీ నేను ఒకటే ఆలోచిస్తాను, ఇంత మంచి పరిచర్య చేస్తున్నారు కదా, దేవుడు ఎందుకు అంత త్వరగా తీసుకెళ్ళిపోవాలంటే, అంత పరిచర్య చేసి దేవుడికి ఇష్టమైపోయారు వాళ్ళు. కాబట్టి దేవుడు వాళ్ళని త్వరగా తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మనల్ని ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళని ఉంచాడు దేవుడు. సో మనం అంత పరిచర్య చేయాలంటే కొంతమందిని దేవుడు లాంగ్ లైఫ్ ఉంచుతాడు. సో ఎందుకంటే దేవుని చిత్తం వాళ్ళ పట్ల ఉంది, కానీ అది కొంతమందికి దీవెనకరంగా ఉండాలి వాళ్ళు. సో వాళ్ళు దేవుడికి ఇష్టమైపోయారు కాబట్టి దేవుడు మనం త్వరగా తీసుకున్నారు. మనం కూడా వాళ్ళకిలాగా ఇన్స్పైర్ అయ్యి మనం వాటిలాంటి పరిచర్య తక్కువ సమయంలో చేస్తే కనుక వాళ్ళకన్నా ముందే మనం వెళ్ళిపోవచ్చేమో. ఇటు గొప్ప ధన్యతను దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఒక లోటు తెలియదు, కానీ వాళ్ళు లేనప్పుడు అయితే మేము చిన్నప్పుడు మేము ఇంకా చిన్న వయసులోనే మా పాస్టర్ గారు చనిపోయారు. అంటే అతను చెప్పిన వాక్యము అంత అర్థం చేసుకున్న వయసు కాదు మాది. అతను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ డాడీ ద్వారా ఆ వాక్యాలన్నీ మాకు ధ్యానించినప్పుడు, ఇంత గొప్ప సేవకుని ఎలా తీసుకెళ్ళిపోయారు దేవుడు అని ప్రశ్నించినా కూడా అది తక్కువే. దేవుని అలా ప్రశ్నించుకోవడం తప్పు. మనం దేవుడి చిత్తం వేరే, ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దీన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనం కూడా దీంట్లో ఏం నేర్చుకోవాలంటే, ఉన్న తక్కువ సమయంలో విస్తారమైన పరిచర్య చేయాలని ఇక్కడ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చనిపోయిన తర్వాత లోకం తెలుసుకున్న ఈయన నీతిమంతుడని తెలుసుకున్న ఫస్ట్ వ్యక్తి శతాధిపతి, అక్కడ ఉన్న శతాధిపతి అనమాట. అంటే దేవుడు మరణించిన తర్వాత దేవుడు సిలువ ఉన్నప్పుడు కూడా అతను గ్రహించలేదు. ఎప్పుడైతే దేవుడు మరణించిన మరుక్షణమే దాని ఏమంటారు, లోకాసువార్త 24లో 44 వచనం, అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యాను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మాను. సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయము తెర నడిమికి చిరిగాను. అంటే దేవుడు చనిపోయిన సూచక్రియ ఇది చూసిన తర్వాత శతాధిపతి అనుకున్నాడు, ఈయన నిజమైన నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము లేదు అని చెప్పి శతాధిపతి అప్పుడు నమ్మాడు దేవుణ్ణి. సో అది దేవుడి దగ్గర జరిగింది. అదైతే ఈ లోకపరంగా వస్తే కనుక మళ్ళీ ఆ దినం రాబోతుంది ఖచ్చితంగా. ఈ శ్రమలు అన్నీ, సేవకుల మీద దాడులేంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక దినం రాబోతుంది. ఎవరైతే అన్యాయంగా క్రైస్తవుల్ని హేళన చేస్తున్నారు, అంటే మొన్న అజయ్ బాబు గారిని కూడా జైలు నుంచి తీసుకొస్తున్నప్పుడు కూడా ఎంత దూషించారు, దేవుని వాక్యాన్ని ఏంటి, బైబిల్ ఏంటి అంతా దూషించారంటే, అయినప్పుడు కూడా దేవుడిచ్చిన అంటే ఆ శ్రమ మనం అనుభవించాల్సిందే. ఈ లోకం అంటూ ఆయనకే న్యాయం జరగలేదు, మనకు అలా జరిగితే చెప్పండి, తీర్పు యెహోవా తీరుస్తాడు ఖచ్చితంగా. కానీ దాని కొరకు మనం అది పక్కన పెట్టి దేవుడు యేసుక్రీస్తు ఏ విధంగా నడిచారో, ఏ విధంగా సహనం కలిగి ఉన్నారో అట్టి రీతిగా మనం కూడా ఉండాలి. సో ఈ లోకం కూడా అట్టి రీతిగానే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాల్సిందే. అండ్ ఇంకోటి అట్లాగే ఏంటంటే,
ఈ యొక్క 7వ మాటలు చెప్పారు కదా, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానంటే, నేను ఎలా ధ్యానించానంటే ఆ శబ్దము ఎలా వచ్చిందంటే దేవుని యొక్క విశ్వాసాన్ని తండ్రికి రుజువు చేపిస్తున్నాడు అనమాట. నాకు విశ్వాసం ఇదే అని చెప్పి ఒక గొప్ప శబ్దంతో ఆయన ఆత్మను అప్పగించాడు. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుడు మనకి మరొకసారి మనకి రుజువు చేపిస్తుంది ఏంటంటే ఆయనకు విశ్వాసాన్ని. మనము అట్టి విశ్వాసాన్ని ముందు నుంచి కలిగి ఉండి చివరికి మన ప్రాణాలు ఎట్లా పోయినా ఆ విశ్వాసాన్ని మనం తండ్రి దగ్గర కనపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ మహిమను మనకి ఇస్తాడు. ఎట్లా హిబ్రూ 12th chapter 12th verse 2nd verse ఉంటుంది కదా, విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టాలంట కదా. కుమారుడు ఏ విధంగా ఎంత శిక్ష అనుభవించినా సరే ఒక్క మాట మాట్లాడకుండా ఓపికతో చివరికి ఆయన విశ్వాసం కనపరిచి ఆయన ఆత్మను దేవునికి అప్పగిచ్చాడు తండ్రికి. అట్టి రీతిగానే మనం కూడా ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మాత్రం ప్రార్థన చేయాలి. అంతే మాత్రం కాక మనము ఈ లోకంలో పరదేశులం యాత్రికులం అని చెప్పారు కదా, మనం ఆ మహిమ నుంచి వచ్చాం కాబట్టి తిరిగి ఆ మహిమలోకి వెళ్ళిపోవాలి. సో కుమారుడు ఏ విధంగా మహిమలో నుంచి తిరిగి వచ్చాడో తన ఆత్మను దేవునికి అప్పగించిన తర్వాత తిరిగి దేవుడు కుమారునికి ఆ మహిమను తిరిగి ఇచ్చాడు. సో మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఓపిక కలిగి విశ్వాసంతో నీతిమంతులుగా బతుకుతూ ఆ మహిమ దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటున్నాడు కాబట్టి కుడిపార్శ్వను కూర్చోబెట్టుకోవడం ఆశపడుతున్నాడు కాబట్టి సో మనం కూడా ఇట్టి భాగ్యం కలిగి దేవుని పరిచయం చేయాలని మాత్రం అందరూ ఆశపడదాం. బ్రతికితే రోషం కలిగిన క్రైస్తవులుగా బతకాలండి, అంతే. అంటారు కదా, బ్రతికితే క్రీస్తే చావైతే లాభం. ఈ లోకంలో ఒక్కసారి కనుమూస్తే నెక్స్ట్ సెకండే దేవుని రాజ్యంలో ఉంటాం, అది మాత్రం కన్ఫర్మ్. కానీ ఇట్టి క్వాలిటీస్తో కలిగి ఉంటే కనుక మరీ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఈ లోకంలో ఏంటంటే మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా సరే సువార్త మన ద్వారా అనేక మందికి ఈ వీడియోస్ ద్వారా కానీ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ ఖచ్చితంగా వెళ్తుంది. అనేకమైన ఆత్మలు రక్షణ పొందుతున్నారు. అంటే ఈ లోకంలో ప్రతిదీ యేసుక్రీస్తు దేవుడు అని ప్రతి జనాంగం నమ్ముతుంది, కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నాయో తెలియదు, కానీ అందరికీ అర్థమవుతుంది యేసుక్రీస్తు దేవుడు అని. కానీ వాళ్ళకి నమ్మకంలో ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ మనమైతే వాళ్ళ కోసం దప్పిగా ఉన్న అన్యజనుల కోసం మాత్రం కసితో ప్రయాసపడాలి, ఉన్న దాంట్లో దేవుని మహింపరచాలి. అండ్ ఇంకోటి, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఏమనుకోవాలంటే బ్రదర్ సాతాన్గా ఉన్నారు కదండి, ఆ సాతాన్ ఏంటంటే యేసు ప్రభు సిలువేసినప్పుడు సాతాన్ ఎంత ఎగ్జైట్మెంట్ పడ్డాడంటే ఎట్లా అంటే ఈయన సిలువేస్తే ఇక్కడతోటి మొత్తం సమాప్తం అయిపోతుంది అని అనుకున్నాడు. కానీ నేను ఒక మాట చెప్తాను, రోమీలు రాసిన పత్రిక 16:24 ఒకసారి చదువుతారు ఎవరైనా? 16:24 20 అంట. దేవుడు సిలువ వేసినప్పుడు అంట సాతాను దేవుడి కాలు కింద ఉన్నాడంట, దేవుడి కాలు కింద శీఘ్రంగా చితికి తొక్కుతున్నాడంట కదా. ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనకు తెలుపుతున్నాడు, సాతాను మన కాల కింద దేవుడు తొక్కుతున్నప్పుడు ఖచ్చితంగా అంటే సాతానుకున్న అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. మన కాళ్ళ కింద మనము ఈ యొక్క గొప్ప రక్షణను అనేక మంది పంచాలంటే దేవుడు సిలువ వేయాల్సిందే ఖచ్చితంగా. దేవుడు సిలువలో ప్రాణం పెట్టారు కాబట్టి గొప్ప రక్షణ మనకు వచ్చింది. సో సాతాను ఏంటంటే ఇంత గొప్ప రక్షణ ఇంకెవరికి రాకూడదని చెప్పి ప్రయత్నించాడు, కానీ తను ఎక్కడ ఉన్నాడు చివరికి దేవుడు కాళ్ళ క్రింద తొక్కు వేయబడి ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఈ గుడ్ ఫ్రైడే ఏం చెప్తుందంటే దేవుడు ఈ గుడ్ ఫ్రైడే రోజున మనకి అధికారాన్ని ఇచ్చాడంట ఈ లోకంలోకి. సో లోకం అంటే మనం అనుకుంటాం ఈ అధికారం అంటే చాలామంది పాలిస్తున్నారు కదా, ఏంటంటే అది వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు దేవుడిని దూరం పెడుతున్నారు, అధికారులుగా తప్పు చేస్తున్నారు. కానీ దేవుడు మనకు క్రైస్తవంకి ఇచ్చిన అధికారం ఏంటంటే ఉన్నదాన్ని ఖచ్చితంగా అంటే సత్యాన్ని సాక్షిగా చెప్పాలి, అంటే నిజంగా చెప్పాలి.
దేవుడు ఇచ్చింది నిజం చెప్పాలి, అంతే తప్ప కానీ అంటే ఎవరేదో బాధపడుతున్నారని వాళ్ళు అనకూడదు. అంటే అలా అన్నా సరే చాలా దాడులు వచ్చేస్తున్నాయి. అయినప్పటికీ దేవుడికి మనం రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతికితే కనుక ఈ అధికారాన్ని మనం అనేక మందికి పంచుతూ అవేర్నెస్ కల్పిస్తూ ఈ యొక్క ఉన్న షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం నీతిమంతులుగా ఉండాలి, దేవుడి పరిచర్య విశ్వాసంతో చేయాలి, ఓపిక కలిగి చేయాలి. తిరిగి దేవుడు మనకి ఏమిస్తాడంట? అధికారాన్ని ఇస్తాడు, చివరికి ఆయన రాజ్య మహిమను మనకి ఇస్తాడు. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.